అంతులేని కథలో కాంతారావు కూడా ఇన్ని కష్టాలు రాలేదురా. ఈ పరిస్థితిలో మగాడనేవాడు బతకడం కష్టమే. అందుకే నేను మగాడిని నిరూపించుకోవడానికి సూసైడ్ అటెంప్ట్ చేశా. అంటే రోడ్లో ఇన్ని వెహికల్స్ వెళ్తుండగా నువ్వు నా బండి కింద ఎందుకు పడ్డావు తెలుసా? నీకు డ్రైవింగ్ రాదు గనక. యాదవ్ టీటీలాడికే శాలరీలు కట్టేపోతాయి. దేవుడు చాలా చిలిపిరా. అతను మగాడేగా. భూలోకంలో ఉన్న మగాళ్ళు కష్టాలు భరించలేరని చెప్పేసి ఒక మగాడికి ఇంకో మగాడి సహాయం కావాలని నిన్ను తీసుకొచ్చి నా బండి కింద కోఇన్సిడెన్స్ గా పడేశాడు. అదనమాట. నా బెస్ట్ ఫ్రెండ్ అంటే నువ్వేరా? సరే మీ ఇష్టం. నువ్వు ధైర్యంగా ఉండరా. నీ కోసం ప్రాణాలు ఇవ్వడానికనే ప్రాణాలు తీయడానికనే సరే చండాడు. ఈ రోజు నుంచి నువ్వే నేను, నీ శత్రువే నా శత్రువు, నీ కష్టాలే నా కష్టాలు, నీ అత్తే నా అత్త, నీ పెళ్ళ నీ చెల్లని చెప్తున్నా. ఎవడు నువ్వు? ఫ్రెండ్ తెచ్చిన కాపురం టైటిల్ ఎదిరిపోయింది. సినిమా 100 days హిట్టే. నేను పాతేసిన 100 షోల మీద ప్రామిస్. బావా ఇప్పుడు నాకు ధైర్యం వచ్చిందిరా. ఇప్పుడు దాని ముందు తొడగొడతా. తొడగొట్టు తోలు తీసే. తొడే కాదు, దాని తల కూడా తీస్తా. నాటి బాయ్. దీన్ని బట్టి నీకు అర్థమైంది నీతేంటి? మగాడికి పెళ్లి, ఆడదానికి ఢిల్లీ. అంత సేఫ్ కాదు బావా. భలే వెళ్ళిపోయాడు యాదవ. దేనికి ఆగ